శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 26 మే నెల నుంచి 1వ తారీఖు జూన్ మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. ఒక రాశి యొక్క అధిపతి తన స్వక్షేత్రంలో ఉన్న 11వ స్థానంలోకి వచ్చిన 10వ స్థానంలోకి వచ్చినా కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రవి దశమ స్థానంలో దిగ్బలుడు అవటం వల్ల ఇది రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి లేదంటే స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్గా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా టాలెంట్గా ఉండడం వల్ల నైపుణ్యంగా వర్క్ చేయడం వల్ల ఇతరులపై ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది. సో దానికి శుక్రగ్రహంతో కూడా కలిసి ఉన్నాడు, అంటే దశమ స్థానంలో దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వృత్తిలో సహజంగా మరి నూతన ఉపాధి అవకాశాలు ప్రయత్నిస్తాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కంపల్సరీగా ఏదో ఒక అధికార పదవి రావడం కానీ అధికార హోదా లభించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా మరి ఎక్కువగా అనుకున్న దానికన్నా ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ వృత్తిపరమైన చేంజెస్ ఈ వారంలో ఈ రాశి వారికి ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఉన్న ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ రావడం కానీ లేదంటే ఒక హోదా పెరగడం కానీ, ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా వాళ్ళకి రాజకీయ పదవి రావడం కానీ, అంటే గవర్నమెంట్ సంస్థలోనే ఉంటూ ఇంకా ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ప్రైవేట్ సంస్థల్లో వారు కానీ స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం పెంచుకోవడం, వాళ్ళ యొక్క రెమ్యునేషను, వాళ్ళు తీసుకునే ఫీజు వగైరా ఛార్జెస్ బాగా పెరిగి వాళ్ళ యొక్క గుర్తింపు గౌరవం ఎక్కువగా పెరిగి బాగా బిజీగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి చేంజెస్, అనుకూలమైన మార్పులు ఈ వారం ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఇది విద్యార్థులకి బాగా ఉపయోగిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఉన్నత విద్య కొరకు మరి విదేశం వెళ్దాం అనుకుంటున్నారో, దూర ప్రాంతం వెళ్దాం అనుకుంటున్నారో, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్త విషయాలు తెలుసుకునే నిమిత్తం వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా దూర ప్రాంతం కానీ దేశ రాజధాని లాంటి ప్రాంతానికి కానీ వెళ్ళి అక్కడ కొత్త విషయాలు తెలుసుకొని వృత్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ వారం అంతా కూడా జాతకుడు ఎక్కువగా వృత్తి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే శని భగవానుడు కూడా కొంతకాలంగా సప్తమ స్థానంలో ఉంటూ ప్రతి పనిని ఆలస్యం చేయడం జరిగింది. అటువంటి శని భగవానుడు కూడా మీకు ఈ వారం నుంచి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రమైనటువంటి గురుగ్రహ నక్షత్రం మీదకు మారడం వల్ల ఇంచుమించుగా శని భగవానుడు కూడా వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే అనుకూల ప్రభావం అన్నమాట. అంటే సప్తమ స్థానం కూడా దశమం అవ్వటం వల్ల వృత్తి మీద సప్తమ భావ ప్రభావం కూడా చూపుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి మీకు ఇండికేట్ చేస్తున్నాయి. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ రాహులు మాత్రం కొద్దిగా మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడం కానీ, అనుకోకుండా ఏదో ఒక ప్రమాదంలో కానీ, ఏదైనా ఒక స్కామ్లో కానీ, ఏదైనా ఒక అపవాదంలో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఏదైనా మనం వెళ్ళకూడని ప్రాంతాలకి, నిషేధించిన ప్రాంతాలకి వెళ్ళడం అంత అనుకూలం కాదు. ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా వ్యవహరించాలి తప్ప చట్ట వ్యతిరేకంగానో దౌర్జన్యంగానో ప్రవర్తించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు
దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం. అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీలు లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని, గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు, మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో, ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.